హాయ్ గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు చింటూ. నేను మీ ముందరికి సరికొత్త వ్లాగ్‌తో వచ్చాను. ఆ వ్లాగ్ ఏంటో కాదు, తిరుపతి వ్లాగ్ పార్ట్ 3. అండ్ ఇంతకుముందు 2 పార్ట్‌లలో నేను జగిత్యాల నుంచి తిరుపతి ఎలా వెళ్ళడం ఫస్ట్ పార్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ సెకండ్ పార్ట్‌లో తిరుపతి చుట్టూ ఏమున్నాయి, తిరుపతి కొండ మీద గుడి అండ్ మేము తిన్న భోజనం అంటే ఏమేమి తిన్నామో, ఎక్కడ తిన్నామో అన్నీ పార్ట్ 2లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ ఈ పార్ట్ 3 వచ్చేసరికి మేము నడుచుకుంటూ అల్పిరి స్టెప్స్ ద్వారా కొండపైకి ఎలా వెళ్తున్నామో చూడబోతున్నాం. అంటే దానికంటే ముందు అంటే కొండ ఎక్కాలంటే బలం ఉండాలి కదా! బలం కోసం మేము ఇక్కడ ఆగి టిఫిన్ చేస్తున్నాము. ఇక్కడ ప్యూర్ వెజ్ టిఫిన్ చేసేసి మేము కొండపైకి స్టార్ట్ అవుదామని ఫిక్స్ అయ్యాము. అదిగో చూడొచ్చు. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా నీట్‌గా ఉంది. అక్కడ చూడొచ్చు వాటర్ బయట కాకుండా అందులోనే వ్యాన్‌లోనే ఉంటూ మనం బయట ట్యాప్ పట్టుకోవాలి. చాలా గ్రేట్ ఇన్నోవేషన్ అది. చాలా బాగుంది. అండ్ ఇక్కడ మేము తినేసి అండ్ ఆటో ఎక్కి అక్కడ అల్పిరి స్టెప్స్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయితాయో అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాం. చూడొచ్చు మేము ఇక ఆటో కోసం బయలుదేరాము. అసలు ఎక్కడ చూసినా ఫుల్ రష్. అసలు టూరిస్ట్ ప్లేస్ అంటేనే అట్లా ఉంటుంది. అసలు మొత్తం ఎక్కడ చూసినా జనాలు జనాలు జనాలు. సో మనమైతే ఆటో అయితే ఎక్కేసినాం. మేము ముగ్గురం ఆటో ఎక్కేసి అట్లా తిరుపతి టౌన్లో కొంచెం ఒక 2 చక్కర్లు కొడుతూ అల్పిరి స్టెప్స్ అయితే ఎక్కడ స్టార్ట్ అయితాయో అక్కడికైతే వెళ్తున్నాం మేము. సో మేమైతే రీచ్ అయిపోయాం. అల్పిరి స్టెప్స్ అయితే ఎక్కడ స్టార్ట్ అయితాయో అక్కడ స్టార్ట్ అయ్యి రీచ్ అయ్యాం. ఇక్కడ మేమేమనుకున్నామంటే ఇక్కడ ముందట ఒక కొబ్బరికాయ కొట్టి మా నడకనైతే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం మేము. సో దానికోసం మా హరీష్ అన్న 3 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాడు ముగ్గురికి. చూడొచ్చు ఇక్కడ నుంచి అసలు అల్పిరి స్టెప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కింది నుంచి వెళ్ళాలి. మేము వెళ్తున్నాం చూడండి. రైట్ ఇక్కడే మేము కొబ్బరికాయ కొట్టి మెట్లు అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుడు ఫస్ట్ స్టెప్ ఇదే. సో మేమైతే మంచిగా మొక్కేసి త్వరగా ప్రయాణం మంచిగా సాగాలని కోరుకుంటూ మేమైతే స్టార్ట్ అయిపోయాం. మేము చెప్పులు కిందనే ఇడిచేసాము. అక్కడే ఇడిచేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్గా మాకు తెలీదు అక్కడ చెప్పులు ఎక్కడెక్కడ వేయాలో. సో అందుకే మాకు ముందు ఎవరు చెప్పలేదు. చెప్పులు ఇక్కడ రూమ్లో పెట్టేసి రావాలనుకున్నాం. కాకపోతే ఇక వచ్చేసినాం. రైట్ ఇక దారిలో ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే ఇది కూడా చూసేసుకొని మా ప్రయాణం అయితే కొనసాగిస్తున్నాం. ఇగో చూడొచ్చు ఎంత పెద్దగా, ఎంత ఆర్కిటెక్చర్గా ఆ కాలంలో ఎంత మంచిగా కట్టారో. అసలు ఎంత పెద్ద ద్వారమో, అసలు మేము ఇంత చిన్నగా అసలు ఫోటోలనే పడతలేదు మేము. హరీష్ అయితే దూరం పోయి దిగని అంటుండగో. దగ్గరికి చేరి మొత్తం రావాలంట. ఆ కెమెరాలనే పట్టట్లేదు. అంత పెద్దగా ఉంది. ఇట్లా మొత్తం మీదికొచ్చి చూడొచ్చు. ఆ ఆర్కిటెక్చర్ కానీ అది కానీ ఈ జనరేషన్లో ఎక్కడా లేదు. ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఎంత మేధావులై ఉండాలి ఇంత ఆర్కిటెక్చర్ కట్టాలంటే. అసలు చాలా గ్రేట్ కదా.
అండ్ మేమైతే ఇక స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూడొచ్చు అన్ని కుంకుమలు పసుపులు ఉన్నాయి అనుకుంటారేమో, కానీ ఇక్కడ కొంతమంది పసుపు కుంకుమ పెట్టుకుంటూ వెళ్తారు. చూడొచ్చు అదిగో. ఇదేంటి కొంతమంది అనుకోవచ్చు, ఇదేంటి ఎక్కడానికి ఉంది, దిగడానికి సైడ్కి ఉంది ఏందని. ఇక్కడ మీద చాలా అంటే చాలా స్టాల్స్ ఉంటాయి, వాళ్ళు కిందికి దిగడానికి సైడ్కి ఎక్కడానికి దానికోసం అన్నట్టు. అంటే చాలా మటుకు ఎక్కేవాళ్ళు ఉంటారు. టోటల్ 3550 స్టెప్స్ అట. 3550 స్టెప్స్. మేమైతే ఇప్పుడు 900 స్టెప్స్ ఎక్కాము. మా హరీష్ అన్న చూడొచ్చు, అది బ్యాగ్తో ఎంత చక్కగా ఎంత టెక్నిక్తో వాడుకుంటూ బ్యాగ్ని పెట్టాడు బరువు మోయకుండా. ఇవి చూడొచ్చు ఈ స్టాల్సే. ఇక్కడ చాలా అంటే చాలా స్టాల్స్ ఉంటాయి. కాఫీ, టీ అండ్ జ్యూసెస్ అండ్ పండ్లు కూడా ఉంటాయి. మనము దూరం నుంచి చూస్తే ఒక వేడుకొండల వెంకటేశ్వర స్వామి నామం కనిపిస్తుంది కదా, అది ఇదే. వెంకటేశ్వర స్వామి నామం లైట్తో కనిపిస్తుంది కదా, అది ఇదే. నీకు మీరు మంచిగా చెప్పాలంటే ఆదిపురుష ఆడియో లాంచ్ అప్పుడు ప్రభాస్ దిగి వెనుక ఒక లైట్ వెలుగుతుంది కదా కొండ పైన, అది ఇదే. అప్పటికి మా వారు నలిచిపోయాడు పాపం. వారు అవరియు అయితే లేదా, అయ్యో అయ్యో. మనం ఇంకో ఫ్రెండ్ దారిలో కలిసిండు. బ్రదర్ సే హాయ్. ఇక్కడ సే హాయ్. ఎస్ యా. అండ్ చూడొచ్చు దారి పూట చాలా అంటే చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. అంటే ఇంకా చాలామంది ఉన్నారు. పరిచయం అయ్యారు. ఇట్లా మేము నవ్వుకుంటూ జాలీగా వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ అయితే మేమైతే ముందుకు వెళ్ళిపోయాం. ఇక్కడ కూర్చోవడానికి చాలా అంటే చాలా క్యాంటీన్స్ అలా ఉన్నాయి. జ్యూసెస్ కోసం, మన ఎనర్జీ కోసం పండ్లు, జ్యూసెస్ అండ్ కొన్ని కాడ టిఫిన్స్ కూడా ఉన్నాయి. తినుకుంటూ రావచ్చు, అదేం కాదు. మొత్తం ప్యూర్ వెజ్ కాబట్టి నో అబ్జెక్షన్. రైట్, చూసారా ఏమైతే 2200 స్టెప్స్ అయితే ఎక్కేసాము. ఇంకా 1350 స్టెప్స్ ఉన్నాయి. అది చూడండి మా వాళ్ళు. మా వరుణ్ జాకెట్ కూడా మా హరీష్ అన్న మోస్తుండు. ఫ్రెండ్షిప్ అంటే అలాంటిది మరి. నైట్ ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ చాలా పెద్దగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. నాకు చాలా ఇష్టమైన దేవుడు. చూడవచ్చు ఇక్కడ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి బస్సెస్ కూడా వెళ్తాయి కిందికి. కొండ కదా, సైడ్ పొండి చూడొచ్చు ఘాట్ రోడ్. శ్రీరామ్. అండ్ ఇక్కడ బాదాం చాయ్ కూడా, అది చూడండి వేడిగా. యాక్చువల్గా మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ దగ్గర మార్నింగ్ అయింది. అండ్ ఇది మోకాళ్ళ మీద, ఈ స్టెప్స్ అని మోకాళ్ళ మీద మనము మనసులో వెంకటేశ్వర స్వామి తలుచుకుంటూ ఏదైనా కోరిక తలుచుకుంటూ మొక్కుంటే మొక్కు తీర్చుకుంటారు. మోకాళ్ళ మీద ఎక్కే స్టెప్స్ అన్నట్టు అవి కొంతవరకే ఉంటాయి. అవి మొక్కల మీద ఎక్కాలంట. అండ్ అవి అయిపోయేది, అవి దాటేసి మళ్ళీ మా ప్రయాణం అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ మేమైతే దగ్గర దాకా వచ్చేసాము. ఇంకొక 400-300 స్టెప్సే. లాస్ట్ వరకు అయితే వచ్చేసాము. ఇక్కడ కుంకుమ బొట్టు పెట్టుకొని మొక్కేసి ఇక్కడికి స్టెప్స్ అయితే ఎండ్ అయిపోయాయి. మేమైతే సక్సెస్ఫుల్గా నేను, వరుణ్, హరీష్ అన్న మనసులో వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ మా అల్పిరి నడకనైతే ముగించుకున్నాం. అంతా వెంకటేశ్వర స్వామి దయ.
అండ్ చూడొచ్చు మేము ఆల్మోస్ట్ మార్నింగ్ అయిపోయింది మేము వచ్చేసరికి. ఇక్కడ ఎక్కడ కూడా షాప్స్ అనేవి క్లోజ్ ఉండవు. 24/7 నడుస్తూనే ఉంటాయి. మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. మన చుట్టుపక్కల అయితే చాలా అంటే చాలా మంది ఉంటారు. మనం ఒక్కళ్ళే వస్తున్నాం మరి ఎట్లా నైట్ పూట అలా ఏం టెన్షన్ పెట్టుకోకండి. మీరు సోలో ట్రిప్ వచ్చినా ఫ్యామిలీతో వచ్చినా ఇక్కడ 24 అవర్స్ మన చుట్టుపక్కల మనుషులు ఉంటే ఉంటారు. ఎప్పుడు షాప్స్ ఓపెన్ ఉంటాయి. ఏ ఇబ్బంది ఉండదు. మేము చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ స్వామివారిని దర్శించుకొని మార్నింగ్ అయితే అయిపోయింది మా దర్శనం. అండ్ చూడొచ్చు మా వరుణన్న, హరీష్ అన్న ఎంత చక్కగా పంచకట్లో ఉన్నారు. సో ఇదైతే తిరుపతి బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ సరికొత్త బ్లాగ్తో మీ ముందటికి వస్తాను. థ్యాంక్ యూ.